రాజ్యసభ సభ్యులు ప్రముఖ బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు నర్సరావుపేట రావడం, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేట రావడం, ఇక్కడ మీడియా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా 8 మంది పెద్దల్ని రాజ్యసభకు పంపిస్తే అందులో 4 బీసీలకు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో పుట్టిన ఎన్నో ఉద్యమాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో కార్యాచరణలు చేపట్టి బీసీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్దగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. కొంతమంది మాట్లాడారు తెలంగాణ వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు అని చెప్పి, కానీ బీసీలకి మొట్టమొదటి నుంచి కూడా ఒక ముఖ చిత్రం లాగా పనిచేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ఈరోజు నర్సరావుపేట రావటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషం విషయం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేశారు. మీరు ఒక్కసారి గమనించండి, ఈరోజు 27 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇచ్చింది. అలానే మొన్న 17 ఎమ్మెల్సీలు ఇస్తే 11 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారు. 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు అన్ని కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయించి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ గౌరవప్రదమైన చైర్మన్లు, డైరెక్టర్లు కల్పించి మేలు చేసే కార్యక్రమం. రాజకీయంగా వాళ్ళకి సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకి తోడ్పడిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులు ఈ సమాజానికి అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న ఇచ్చిన సీట్లో కూడా మీరు గమనిస్తే 46 సీట్లు బీసీలకి అసెంబ్లీ సీట్లు కేటాయించారు. 25 పార్లమెంట్లో 11 పార్లమెంటు సీట్లు నేను అనుకోవడం చరిత్రలో ఎప్పుడు జరగలేదు, మొట్టమొదటిసారి. అట్లానే నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ తీసుకురావడం బీసీలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ సర్వే సంస్థ జరిపిన సర్వేలో కూడా గత ఎన్నికల్లో బీసీలు 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2019లో, ఇవాళ 53% బీసీలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతారు. అంటే 10% మార్పు ఉంది ఇవాళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి బీసీలకు ఈరోజు ప్రాధాన్యత కల్పిస్తున్నారు కాబట్టి ఇవాళ బీసీలు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. పథకాలు తీసుకునే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విధంగా బీసీలకు పెద్దపీట వేసి బీసీలను ఈరోజు రాజ్యాధికారం కల్పించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా మళ్ళీ బీసీలందరూ కూడా కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, నర్సరావుపేటలో నన్ను ఎమ్మెల్యేగా, అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా కూడా గెలిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మాచర్లలో ఈరోజు మాజీ ప్రభుత్వ విప్పు అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్య పిన్నెల్లి రమ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇది ఒక సవాల్. ఎందుకంటే అభివృద్ధికి మోసానికి మధ్యలో జరిగే పోరాటం ఇది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి నాయకుడు. అంతేకాదు ఈ వర్గాలకు, ఈ కులాలకు, పేద కులాలకు, సంపన్న వర్గాలకు మధ్యన జరిగే యుద్ధం ఇది. ఈ యుద్ధం లోపల
పేద వర్గాలు గెలవాలి. పేద వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో, సంపదలో, బడ్జెట్లో, గౌరవంలో సమాన జనాభా ప్రకారం జనాభాకు మించిన వాటా ఇస్తున్నాడు. దీన్ని పేద ప్రజలు గుర్తుంచుకోవాలి. ప్రత్యేకంగా బీసీలకు గతంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటే ఆ ప్రభుత్వాలు కొంతమేరకే చేశాయి. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లోపల బీసీలకు ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకున్నా వాళ్ళకు అన్ని వాళ్ళ జనాభాకు మించిన ప్రాతినిధ్యాన్ని ఆయన కల్పిస్తున్నాడు. మెయిన్గా అధికారంలో మనం చూసినట్లయితే రాజ్యసభలో చంద్రబాబు నాయుడు ఒక్కరికి కూడా ఇవ్వలేదని 5 ఏళ్ళ అధికారం లోపల. అంత సంపన్నులకు, కోటీశ్వరులకు, మల్టీ నేషనల్ కంపెనీలకు చెందినటువంటి వారికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 9 ఉంటే 5, 4 బీసీలకు, 1 ఎస్సీలకు ఇచ్చి దేశానికే సవాల్ విసిరారు. అంతేకాదు బడ్జెట్లో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5-6 వేల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇవ్వలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లోపల 38,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించి రికార్డు సృష్టించాడు. అంతేకాదు చదువులో మనం అందరం చూస్తున్నాం. ఇంగ్లీష్ మీడియము ఒకప్పుడు సంపన్న వర్గాలకు, కోటీశ్వరుల పిల్లలు చదివేవారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పించి వీళ్ళందరూ చిన్న పేద కులాల పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు ఈరోజు. జై జగన్, జై జగన్, జై జగన్. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం.